హామిగోస్ నమస్తే. బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళకి, ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి, కంటెస్టెంట్లు అందరూని జడిపించి బిగ్ బాస్ని కూడా హడలెత్తించే ఒక పర్సన్ లోపల ఉన్నారు. ఆవిడే బేబక్కాయ్. ఇన్స్టాగ్రామ్తో ఎప్పుడో మనకు తెలుసు, కానీ ఇప్పుడు కంటెస్టెంట్లు చూస్తున్న వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళే బేబక్కాయ్ గారు. నమస్తే అక్క. హాయ్ 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 బ్రో, వాట్సాప్. ఇన్స్టాగ్రామ్ నిన్ను కూడా తీసుకెళ్తా గారు కాదు, ముందే చెప్తున్నా, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చరికి ఈ క్యాప్షన్ మాత్రం బాగా ఫేమస్ అవుతుంది. అరిపిస్తా పిచ్చెక్కిస్తా, ఇదే ఉంటది లోపల ప్రతిసారి. కానీ నాకు డౌట్ అన్నమాట, అంటే అదర కొడతాను లోపలికి వెళ్ళి, బెదర కొడతాను, లేకపోతే అందరిని చెదర కొడతాను. లాస్ట్ కరెక్ట్ చెదర కొడతానేమో. అసలు బిగ్ బాస్ అసలు ఎందుకు మీకు బేబక్కాయ్ గారు కాల్ చేయాలనిపించింది? అసలు చెప్పే కదా, అదర కొడతదో బెదర కొడతదో, అందరినీ చెల్లా చెదురు చేస్తుందో, ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా చేస్తుందని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. చేద్దాం, అదే చేస్తా. ఫస్ట్ కాల్ వచ్చినట్టు ఏం చేశారు? ఎవరిని ఏం చెప్తారు? హలో అంటారు. ఓకే, హ్యాపీ. ఇప్పుడు నీకు వస్తే ఎలా ఫీల్ అవుతావు చెప్పు నువ్వు. నేను షాక్ అంటే మరీ షాక్ అవ్వలేదు, కానీ కొంచెం నేను సుమన్ టీవీ రోషన్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మరి తనకి ఎలా అనిపించిందో, నా షోకి వచ్చిన వాళ్ళందరూ కొద్దిగా ఇల్లులు కట్టుకుంటారు. నెంబర్ 1 చెప్పాడు ఆ రోషన్, కట్టుకొచ్చాము. నెంబర్ 2 బిగ్ బాస్కి వెళ్తారు, ఇష్టమేనా అన్నాడు. పిలిస్తే ఇంట్రెస్టే అన్నా, కానీ అప్రోచ్ అవ్వాలి కదా అంటే, మరి మన నా ఛానల్లో చెప్పాలి, మీరు చెప్తే అప్పుడు రీచ్ అవుద్ది అన్నాడు. నిజంగానే తన దాంట్లో చెప్పా. మరి ఎట్లా, ఇట్స్ గుడ్, ఐ ఫెల్ట్ హ్యాపీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో అలా బిగ్ బాస్లోకి వెళ్ళబోతున్నారు. 18 మెంబర్స్ ఆల్మోస్ట్ ఉంటారు. 105 days. ఎంతమంది ఉంటారో కూడా తెలియదు నాకు. మాకు ఎవరో కంటెస్టెంట్స్ కూడా అప్పటి వరకు ఎవరికి తెలియదు. అంటే వైల్డ్ కార్డ్స్ అవి తీసుకుంటే ఒక 20 మంది అటు ఇటు వస్తారు వెళ్తారు. సో మొత్తం ఎట్లా ఉంటదో ఏమో నేను కూడా అనుకుంటున్నా, ఈ టీవీలో చూడటమే కానీ అసలు ఎట్లా ఉంటది. అసలు ఫోన్ లేకుండా ఉండగలరా మీరు? నేను అదే కదా, వాళ్ళు అడిగారు నీకు ఇష్టమైన వస్తువు ఏంటి అంటే, అది దాని వాటర్ ఫౌంటైన్. మీరు అంత కంగారు పడి చూడద్దు, అది మన కోసం కాదు, అది దానికోసమే. మనకు కూడా ఉండదు, దానికి మాత్రం ఫ్రెష్ వాటర్ ఫౌంటైన్. ఇది దీనికన్నా అసలు మీ తర్వాత దీన్ని ఒక షార్ట్ వేసుకోండి. ఈ వాటర్ ఫౌంటైన్ కానీ ఇంతకుముందు ఎలక్ట్రిక్ ఉండేది, అదేంటంటే ఆరో ఫిల్టర్ వాటర్ లాగా ఫిల్టర్ చేసిద్ది. ఫిల్టర్ చేసి ఇలా వాటర్ ఫౌంటైన్ లా పడుతుంది, దాంట్లో ఫ్రెష్గా వెళ్ళి నాకుని వాటర్ తాగుద్ది. మా అమ్మ చూసింది మన డిసెంబర్లో వచ్చినప్పుడు, ఎవరో చుట్టాలు వస్తే వాళ్ళు ఎలబాక అంటున్నారు. అది దాందే, మనకు కూడా ఉండదు, దానికి ఫ్రెష్ వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. పిల్లికి జరిగినంత కూడా మనకు జరగదు. నేనంట మీకెందుకు ఇల్లు అక్కడ తెచ్చుకోండి. దానికంటే మరి పాప నోరు లేని జీవి కదా, నా ఫస్ట్ ప్రిఫరెన్స్ యానిమల్సే. అది అంటే మనం కూడా అందరూ యానిమల్సే, బట్ పెట్స్, క్యాట్స్, నాకు స్ట్రీట్ డాగ్స్ అంటే చాలా ఇష్టం. పెంపుడు డాగ్స్ కన్నా కూడా, ఎందుకంటే ఇంట్లో ఉండే డాగ్స్ కి ప్రేమ అభిమానం. మరి మీరు ఎంతమందికి పెట్స్ ఉన్నారు? నీకు ఉన్నట్టుంది ఊపుతున్నావు. కాదు, కుక్కో నువ్వు ఏదో ఒకటే ఉండాలని చెప్పుంటారు. అప్పుడు మహి అని ఉంటాడు, మమ్మీ నేనే చిన్న క్యూట్ కుక్క పిల్లలాగా నా హెయిర్ చూసి అంత క్యూట్ గా కుక్కని పంపించేస్తాను, నో ఇష్యూస్. తెచ్చిన ప్రతి 3-4 సార్లకి పంపించేసింది. అటాచ్మెంట్ 1 day అయినా సరే బాగా అవుతుందని తెప్పించట్లేదు. సో వాటికి ప్రేమ అభిమానం అన్ని దొరుకుతాయి కదా ఇంట్లో కుక్కలు, స్ట్రీట్ డాగ్స్ కి దొరకదు. సో నేను వెళ్ళగానే అవి ఏం పట్టేస్తాయో ఏం తెలుస్తుందో వాటికి. ఇది స్ట్రీట్ డాగ్స్ అంటే పిచ్చని డింగ్ 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 అని తోకుంటూ వస్తాయి, నాతో ఆడతాయి. వాటికి కుదిరితే ఒకసారి పెట్టినా పెట్టకపోయినా ఫుడ్ కన్నా వాటికి ఏమి ఇష్టం తెలుసా? ప్రేమ. ఏదో ఒకటి బయట దొరుకుతూ ఉంటాయి ఫుడ్, కానీ దానికన్నా దే క్రేవ్ ఫర్ లవ్. సో వెళ్ళి సవదేస్తూ ఉంటే పక్క నుంచి, మా అమ్మ కొంచెం యానిమల్ లవర్ కాదు, ఇంటికి వస్తే కూడా సింబా అంటే ఎట్లా అంటది, ఇష్టం ఉండదు బెడ్. ఇదేమో వెళ్ళి కావాలని మా మమ్మీ మంచం మీద కూర్చుంటుంది. ఎవరికైతే ఇష్టం ఉండదో ఆడ మంచం మీద ఎక్కి కూర్చుంటది. నిజంగా పెట్స్ అలాగే చేస్తాయి. ఆ మంచం మీద ఉండదు మా అమ్మ, చిచి. సో నేను బాగా ఆడుతూ ఉంటాను ఫైట్. స్ట్రీట్ డాగ్స్ కూడా వెళ్ళి బెడ్ చేయడం పెట్టడం. మా అమ్మ ఏదో రోజు గట్టిగా కరుసుద్దిలే, తిక్క కుదురుద్ది. ఎందుకమ్మా అలా అంటావు, పాప ఏం చేస్తాయమ్మా, ఏం చేయవు, నువ్వు లైట్ తీసుకుంటే. అసలు విషయం ఏంటంటే మా మమ్మీ అంట, నేను చిన్నప్పుడు ఎప్పుడు అనుకుంటా, నడుస్తూ వెళ్తుందంట, అసలు ఎక్కడి నుంచి వచ్చిందో చీకట్లో కుక్క వచ్చి టప్పని ఆ పిక్క పట్టుకుని పీకిందంట.
నేను అన్నాను దాన్ని తోకో ఏదో తొక్కుంటాను అంటే నేనేం తొక్కలేదు, అయితే ఉత్తి నేను ఎందుకు కరుసుద్ది నిన్ను గట్టి పట్టుకుందంట, వదలట్లేదంట. ఒక పగుండిపోయింది. స్ట్రీట్ డాగ్స్ ఇలా చేస్తాయని, అందుకే నన్ను పెట్టి ఫోటో ఒకసారి తీసుకురా. మా ఇంట్లో ఉండేది డాగ్, నాకు చాలా ఇష్టమని ఊరకొక్క పిల్లల్ని ఇంట్లో తెచ్చి పెట్టుకునేదాన్ని. ఇది ఇడిసిన బట్టల్లో వాటిలో. మా అమ్మ ఇవన్నీ ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, నీకే ఫ్రెష్, నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వు. వీడి పేరు లక్కీ, 13 ఏళ్ళు మన దగ్గర పెరిగింది. ఫోటో ఫ్రేమ్ నేను 2 పైకి రావాలనుకుంటున్నావు అండి. నువ్వు ఫోటో తీసుకుంటున్నావు అమ్మా, తమ్ముడు అసలు మామూలుగా లేవు అసలు. తను బ్లాక్ అండ్ బ్లాక్ ఎలా వేసాడంటే వీళ్ళు క్యాట్ ఉంటారు సైడ్ సెక్యూరిటీ, బయటకు వచ్చాక మరి నువ్వే చూసుకోవాలి నన్ను. కాదు at the age of ఎప్పుడు ఇది? ఇదా ఏదో చిన్నప్పుడు, చిన్న వయసులో జరిగిపోతుందేమో, చాలా జాగ్రత్తగా పడ్డారు. సో ఇలా వీధికొక్క పిల్లల్ని తీసుకొచ్చి బట్టల్లో పెట్టేదాన్ని, ఎడిసిన బట్టలో. అయ్యో సౌండ్లు చేయకుండా ఉండవు కదా, కుయ్ 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 అని. మమ్మీ డాడీ తర్వాత చూసి ఎక్కడి నుంచో కుక్కల సౌండ్ అవుతుంది అని చూసారు. 3 సార్లు చూసి మళ్ళీ అట్లా బయట దించేయడం. మా నాన్నగారికి అర్థమైంది, పాప ఇది డాగ్స్ అంటే ఇష్టం. మా మమ్మీకి ఇష్టం లేదు, తెలుసు కదా, ఆవిడని పీకింది, ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఆమె కుక్కని పడనివ్వదు. సరే అని డాడీ సరే చూద్దాం అనుకుంటా ఉన్నారు. అయితే నాన్నగారు కరాటే ఫైటర్, బ్లాక్ బెల్ట్. నేను అసలు ఈ విషయాలు ఎందుకో ఈ పెట్స్ కి సంబంధించి అసలు ఏ ఇంటర్వ్యూలో మాట్లాడాలి, నీ ఇంటర్వ్యూలో ఫస్ట్ మాట్లాడుతున్నా మొత్తం ఈ కుక్కల పిల్లల గురించి మాట్లాడుకున్నట్టుగా ఉంది ఇది. అయితే మా నాన్నగారు కరాటే బ్లాక్ బెల్ట్ 3. సో మా నాన్నగారు బాగా పవర్ఫుల్ అని ఒక మిలిటరీ ఆయనకి మా కుక్క ఉంది కదా, ఇది బార్డర్ కోలీ, తొందరగా దొరకదు ఇండియాలో, వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ ఇట్స్ లైక్ వైల్డ్ డాగ్. బార్డర్ కోలీ అనేది కొంచెం బాగా నీకు బలంగా ఉంటే తప్ప నువ్వు పెంచలేవు, అది లాగేస్తుంది మనని. దానికి గ్యాద గోల్స్ వేసేవాడు, ఏ గోల్స్ వేసినా తెంపుకుపోయేది. సో మా నాన్నగారు కరాటే ఫైటర్, ఈయనైతే బలంగా పెంచుతాడని ఆయన తీసుకొచ్చి ఈ కుక్కనిచ్చారు. అది చిన్నప్పుడు చూస్తే మా అమ్మ కూడా జాలి పడింది, పాప ఇంతే ఉంటాయి కదా కుక్క పిల్లలు, పర్లేదులేండి పోన్లేదు. అది పెరిగి ఇంత అయింది. మా అమ్మ ఇదేంటి ఇంకా పెరుగుతుంది ఇంత అయింది, కరెక్ట్గా ఇంత ఉండేది. దాన్ని చూసి మొత్తం కాలనీలో అందరూ భయపడేవాళ్ళు. దొంగతనాలు జరిగేది కదా దాన్ని చూస్తే, లుక్ హౌ మచ్ హైట్ ఇట్ ఈస్, ఇంత ఉండేది. చాలా భయంకరం. ఏంటి చాలా మందికి బండి ఎక్స్ట్రాలు చెప్తే. ఒకసారి ఏమైందంటే పక్క ఇంట్లో 2 ఇళ్లలో దొంగతనం చేసి మా ఇంట్లో కూడా దొంగతనం చేద్దామని వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసి సామాన్లతో సహా మా ఇంట్లో దూకాడు దొంగ. ఇది వేసిందిగా, ఇది ఎత్తాడు, పారిపోయాడు. ఆ సామాన్లు కూడా మా ఇంట్లో పడేసి జంప్ అనమాట. అప్పటి నుంచి మా కాలనీలో దొంగతనాలు అవ్వవు. కుక్కల గురించి బాగా ఎవరు చెప్పింది వెళ్ళారు. ఫోన్ లేకుండా ఎలా ఉంటారు, ఒక్క ఫోన్ లేకుండా ఎలా ఉంటారు అన్న ప్రశ్నకి ఎంత చెప్పారా. అదేదో సినిమాలో ఆహనా పెళ్ళంట అనుకుంటా. ఎలా అండి ఎంతలాగా అసలు ఎలా ఉన్నారు, అసలు ఇలా ఎలా మాట్లాడుతున్నారు ఆపకుండా మరి. ఆహనా పెళ్ళండి సినిమాలో నేను ఎవరో తెలీదా అంటే, అది తెలియదు, నిజంగా తెలీదా అంటే తెలియదు, ఆటోబయోగ్రఫీ చెప్తాడు. గుర్తుందా వీళ్ళు ఎవరికైనా? చెప్పి నాకు మా ముత్తాత గారు, మా తాతగారు, మా నాన్నగారు అని ఆ టైంలో ఫోన్ లేకుండా మరి మర్చిపోయి అడుగుతారు కదా మామూలుగా జనరలీ. సెట్ ఐ క్యాన్ స్టే వితౌట్ ద ఫోన్, సో ఐ హ్యావ్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ టు సీ హౌ ఐ కెన్ స్టే వితౌట్ ఫోన్. మరి అదే కదా, సి ప్రాపర్ ఇప్పుడు మనకేమో గంటకి తినే హ్యాబిట్ ఉంది బాగా. నన్ను చూస్తే తెలియట్లేదా నువ్వు ఊరికమ్మా. మీకు అందుకే రాగానే అడిగానా, మీకు థమ్స్ అప్, లిమ్కా, పెప్సీ, కోక్ అన్ని ఇస్తాను అన్నాను, గుర్తుందా? అంటే నేను జనరల్లీ ఆఫర్ చేస్తా, లిమ్కా, కోక్, థమ్స్ అప్, పెప్సీ ఇలా చూస్తారు, అలాంటివి ఏం లేవు, వాటర్ మాత్రమే ఉన్నాయి. సో నా ఫ్రెండ్స్కి అలవాటే, ఎప్పుడైనా వస్తే వాళ్ళు టార్చర్ చేయకు ప్లీజ్. నిద్ర అవును అదే విన్నాను, కాకపోతే 8 hours స్లీప్ అయితే ఇస్తారంట. అది విన్నాను, మరి చూద్దాం. కానీ ఏ టైంలో లేపుతారు, ఏ టైంలో పని చేపిస్తారు, ఏ టైంలో వండిస్తారు, పగలో రాత్రిలో తెలియదు. నాకా బాగా వండుకుని తింటా, అంటే నేను వండుకుని కానీ తెచ్చుకుంటా, బట్ ఎప్పుడైనా వండినా కూడా బాగా టేస్టీగా వండుకుంటా. నాకు నచ్చాలి కదా, ఫుడీ కదా మరి నేను. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే ఇంత ఎంటర్టైన్మెంట్, ఇంత కామెడీగా, ఇంత నవ్విస్తున్న పర్సన్ హౌస్లోకి వెళ్ళాక ఆటోమేటిక్గా తెలియకుండా ఒక చిన్న క్లాషెస్ వస్తాయి. వాళ్ళ మాటలు మనకు నచ్చకపోవడం, మన మాటలు వాళ్ళకి నచ్చకపోవడం, మన బిహేవియర్ కానీ పర్సనాలిటీ వాళ్ళకి నచ్చకపోవచ్చు, అందరూ నచ్చాలని రూల్ లేదు.
అలాంటి టైంలో క్లాషెస్లో ఎలా హ్యాండిల్ చేస్తారు అసలు బేబక్కాయ్? ఇప్పుడు రాగానే ఆ బ్లాక్ అండ్ బ్లాక్ క్యాట్ డ్రెస్ వేసుకున్నాడు కదా అబ్బాయి, అటెటో చూసాడు. అయినా నేనేం ఫీల్ అవ్వలేదు కదా, ఓకే. నన్ను పట్టించుకోలేదు. ఊరికే అంటున్నాను, తను అనుకుంటున్నాడు నేను ఎప్పుడు ఇలా చేశాను, నన్ను ఇన్వాల్వ్ ఎందుకు చేస్తున్నారు ఈవిడ, నా ఎదురుకుండా నువ్వు కనిపిస్తున్నావు కూడా నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు. అందరూ ఉంటారు మహేష్ లైఫ్ లో కూడా, నీకు యూ ఎన్కౌంటర్ డిఫరెంట్ పీపుల్. హౌస్ ఏముంది, ఏం లేదు, పొద్దున్న లేచింది నుంచి రాత్రి వాళ్ళ దగ్గర ఉండాలి, 100 days కనిపించాలి. అందుకనే అన్న వాళ్ళందరిని ముందే నా తమ్ముళ్ళు వీళ్ళు నా చెల్లెళ్ళు అడాప్ట్ చేసుకుంటా లోపలికి వెళ్ళగా, అంతే అయిపోయింది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ అంతే. కప్పు కావాలా, టాప్ 5 లో ఉండాలా, లేదంటే డబ్బులు కావాలా? ఇక్కడ నిజంగా ఏముందో అదే జరిగిద్ది. నువ్వు ఎంత అనుకున్నా, నేనేం ఆన్సర్ చేసినా, ఎవరు ఏమన్నా కూడా డెస్టినీ. నేను ఇవాళ మా ఇంట్లో ఇలా కూర్చుని మహితో ఇలా కబుర్లు చెప్తూ మాట్లాడతాను, ఈ ముగ్గురు పెద్ద మనుషులు కూడా మా ఇంట్లో ఉంటారని నేను అనుకోలేదు కదా. డెస్టినీ, దట్ ఈస్ కాల్డ్. ఈ రోజు ఈ టైంలో మీరు నాతో ఉండాలని రాసింది. ఎంత అనుకున్నా లైఫ్ లో ప్లానింగ్ గుర్తుపెట్టుకో, మనకి ఏది జరగాలి అదే జరుగుతుంది. ఐ విల్ స్ట్రాంగ్లీ బిలీవ్ డెస్టినీ. నాట్ ఐ వుడ్ నాట్ హ్యావ్ బిన్ హియర్ టుడే. అసలు నేను ఇక్కడ ఇండియాలో ఉంటాను అనుకోలేదు, షోలో వెళ్తాను అనుకోలేదు. ఇదిగో మహితో మా ఇంట్లో కూర్చుని, అంటే మా చిరిగిపోయిన సోఫా సెట్లు చూసి ఏమనుకోకండి, ఎందుకంటే పేదవాళ్ళం కాబట్టి అలా కనిపిస్తారు, అలా అనిపిస్తారు. కొత్త సోఫా కొనుక్కున్న మా పిల్లి దాని ఇట్లా అంటది. మా అమ్మ అంది, వద్దులే తల్లి నువ్వు కొనుక్కోబాకు, అయ్యే ఉంచుకోండి. సరే ఎక్కడ పడితే అక్కడ పీకి పెడుతున్నాయండి, ఇవన్నీ మొత్తం గీట్లే, మొత్తం ఘాట్లు ఇట్లా అంటది. దానికి మరి నాకు కూడా ఏం అనుబుద్ధి అవ్వదు, పాపుల్లే దానికన్నా ఎక్కువ అనుకుని ఎంత పీక్కుంటే అంత పీక్కో. ఎలా కొత్త 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 ఇంటికి వెళ్ళాక కొత్త సోఫాలు వస్తాయి కదా, ఇలా పీక్కుంటానికి వీలు లేని సోఫా తీసుకుంటా. సరే బేబక్క, విజయవాడలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఏం లేవు, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. నీకు ఆల్రెడీ ఏం చెప్పాను, ఎన్నిటికి ఆన్సర్ నేను పేదరికంలో ఉన్నాను కాబట్టి. కదా ఎక్కడైనా చెప్పుంటారు లేదు నాకు తెలియదు. అసలు యూఎస్ ఎందుకు వెళ్ళారు, యూఎస్ నుంచి ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది, ఏంటి? షార్ట్ అండ్ స్వీట్. ఐ వెంట్ ఫర్ వర్కింగ్, దాన్ని పని చేసుకున్నాను. 4 రాళ్ళు వెనక్కి వేసుకున్నాను, 4 రాళ్ళు లోపల కూడా వేసుకున్నాను. వెనక్కి వేసుకోవడం అలాగే తెలియక లోపలికి వేసుకున్నాను. మొన్నే మొత్తం అన్ని తీస్తారు రాళ్ళు. కిడ్నీ కాదు, కిడ్నీ. చాలా మంది అనగానే కిడ్నీ స్టోన్స్ అంటున్నారు. మీకు తెలియదు ఏంటంటే మన శరీరంలో గాల్ బ్లాడర్ అనే ఒక ఆర్గన్ ఉంటుంది, అది కూడా స్టోన్స్ ని చాలా జాగ్రత్తగా మణులు మాణిక్యాలు దాచినట్టుగా దాచును. అది అధికంగా దాచినచో నాకు జరిగినట్టు ఎమర్జెన్సీకి వెళ్తారు. సో అది ఎందుకంటే గాల్ బ్లాడర్ ప్రొడ్యూసెస్, అది గాల్ బ్లాడర్ ఇస్ యూజ్డ్ యాజ్ స్టోరేజ్ అనమాట. మనకి డైజెషన్ కి లివర్ డైజెస్టివ్ జ్యూస్ ప్రొడ్యూస్ చేస్తుంది తెలుసు కదా. సో ఆ ఎక్సెసివ్ డైజెస్టివ్ జ్యూస్ ని గాల్ బ్లాడర్ స్టోర్ చేస్తుంది. ఇది చాలా మందికి తెలియదు కాబట్టి ఊరికే చెప్తున్నా ఫన్ గా. ఇప్పుడు గాల్ బ్లాడర్ లేదు కాబట్టి లివర్ ఎంతైతే డైజెస్ట్ చేసుకోగలుగుతుందో అంతే నేను తినగలుగుతా. సో ఇంత ఇంతకు ముందు కుంభాలు తింటానికి లేదు, అరగదు. ఇంకా నేను అక్కడ ఇక్కడ ఎప్పుడు తిరుగుతానే ఉంటాను కదా ఆల్వేస్. నాకేంటంటే చలికాలం అక్కడ 1 కోటి రూపాయలు ఇచ్చినా వండను నేను, అదే విధంగా ఇక్కడ ఎండాకాలం ఉండను. నాకు బాగా క్లారిటీ. ఎండాకాలం అమెరికా, అక్కడ చలికాలం ఇండియా, ఈ మధ్యలో ఉన్నది నా ఇష్టం, ఎటు పడితే అటు. ఎవరు బాగా మీకు క్లోజ్, జో బైడెనా లేదంటే ట్రంప్ గారు? ఎవరైనా అదేదో డైలాగ్ ఉంది సోషల్ మీడియాలో, 9 o'clock అక్కడ పోతా, 10 o'clock ఇక్కడ పోతా, 11 o'clock అక్కడ పోతా, 12 o'clock ఇక్కడ పోతా, మరి 4 o'clock ఎక్కడెక్కడికో పోతా. అలా ఎండాకాలం ఇక్కడ ఎండాకాలం ఏమో అమెరికా, అక్కడ చలికాలం ఏమో ఇక్కడ, మధ్యలో ఇంకెక్కడెక్కడో. ఇప్పుడైతే మాత్రం బిగ్ బాస్ లో అంతే అంట. అంతేలే, ఈ వర్షాకాలం అంతా అక్కడ ఉంటారు. సారీ ఈసారి చలికాలం వచ్చేస్తుంది. వర్షాకాలం చలికాలం రెండు కలిపి ఆల్ మిక్సింగ్. నాగార్జున గారు మన్మధుడు, వెరీ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ వన్ అండ్ ఓన్లీ మన్మధుడు మన నాగార్జున గారు. మీకు ఇష్టం, మీరే నాకు ఇన్స్పిరేషన్ అండి. అంటే మీరు ఒక ఏమంటారు, ఆయన ఒక రెడ్ వైన్ లాగా ఏజ్ అవుతాడు. యాజ్ హీఈస్ ఏజింగ్ ఆయన ఇంకా అందంగా హ్యాండ్సమ్ గా తయారవుతున్నారు. నేను కూడా మీ కోవకు చెందిన దాన్ని, మీలాగా నేను కూడా అందంగా తయారవ్వాలని ప్రయత్నిస్తున్నాను. మరి మీరే చెప్పాలి. ఈ మధ్య వయస్కరాలు బానే ఉందా ఫ్రెండ్స్?
నాకు నా ఫ్యూచర్ కనిపిస్తుంది నేను ఎపిసోడ్ చూసేటప్పుడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళలో బాగా బాగా తేడా క్యాండిడేట్ ఎవరైనా ఉందంటే ఖచ్చితంగా అది నేనే అవార్డు. నేను కూడా ఇస్తాను, నేను ఇస్తాను, మీరు ఫీల్ అయినా పర్లేదు, మామూలుగా ఉండదే కాదు. ఇస్తావా? ఏమని ఇస్తావు? ఎంటర్టైన్మెంట్ అవార్డు. అది ఓకే, ఎంటర్టైన్మెంట్ అవార్డు ఇస్తాను. ఈ మాత్రం ఫన్ అయిపోతే అసలు అక్కడ చూడలేము. కష్టం, కొట్టుకోవడాలు గేమ్స్ కాకుండా కొంచెం ఫన్ కూడా ఉండాలి కదా. పొద్దుస్తామని ఇప్పుడు ఏమన్నా సినిమాకి వెళ్ళాం అనుకో, మనం మొత్తం కొట్టుకుంటున్నారు అనుకుంటున్నారు అనుకో, చిరాకు వస్తుంది. సో అందులో అన్నీ ఉండాలి. మధ్య మధ్యలో ఎవరైనా ఏడవాలి, అనుకోవాలి, నాలాంటి వాళ్ళు మధ్యలో వచ్చి కామెడీ కూడా చేయాలి ఫన్గా. అన్నీ ఉంటేనే సినిమా, అన్నీ ఉంటేనే ఎపిసోడ్. కొంచెం సీరియస్ కామెడీ ఫన్ అయితే ఇస్తాను నేను కంపల్సరీగా. కదా మరీ సీరియస్ సిచ్యువేషన్లో వెళ్ళాలి, డిస్టర్బ్ చేయను, నన్ను అంటారు నువ్వు కాక ఊరికే తుత్తు పతాగా వస్తావు. ఇప్పుడు బిగ్ బాస్ అంటే కొంచెం మెంటల్లీ అండ్ ఫిజికల్లీ రెండు స్ట్రాంగ్నెస్ ఉండే పర్సనాలిటీస్ ఉంటాయి కదా. ఫిజికల్లీ అంటే టాస్క్లో ఓకే, మెంటల్లీ అంటే కొంచెం వాళ్ళు మైండ్ గేమ్స్ ఆడుతుంటారు. సో మీరు ఏ కోవకి చెందిన వాళ్ళు? అంటే కామెడీ పక్కన పెట్టాను, ఎంటర్టైన్మెంట్ అనేది పక్కన పెట్టాను. మెంటల్ స్ట్రెంగ్త్ అంటే నేను చెప్తున్నాను, నాకు ఆల్రెడీ సగం బుర్ర ఇంట్లో దాచుకుని వెళ్తాను, సగం బుర్రతో మాత్రమే వెళ్తాను. ఎందుకంటే అక్కడ ఏమైనా పూర్తిగా బుర్ర పోతే, అందుకని హాఫ్ ఇంట్లో దాచుకుని హాఫ్ తోనే వెళ్తాను. ఒక పొరపాటు అక్కడ పోతే ఇంటికి వచ్చి ఐ కెన్ టేక్ దిస్ బ్యాక్. నెంబర్ 2 టాస్క్. నా అంత ఎనర్జెటిక్ గా, నా అంత యాక్టివ్ గా, నా అంత ఫిట్ గా, ఒక్క నిమిషం కళ్ళు చూపించండి, పొట్ట టైట్ చేస్తా ఒకసారి కొట్టు, పొట్టద్దులే ఎవరు ఉండరనంట అనుకున్నారా? చెప్తా ఆగండి. నేను ఎక్సర్సైజ్ చేసినట్టు 2-3 అవర్స్ వర్కౌట్ చేస్తున్నా లాస్ట్ 3 మంత్స్ నుంచి. ఎక్కడా అని అడుగు, కల్లో నిద్రలో. నేను చేసినంత వర్కౌట్ ఎవరు చేయరు, నాతో స్ట్రాంగ్ ఎవరు ఉండరు, ముందే చెప్తున్నా. టాస్క్ లై వచ్చినప్పుడు చెప్తున్నా, నన్నే చూడండి, మీరు అందరు గుర్తు పెట్టుకోండి, నాలాగే కూడా ఆడేడు. ఎందుకంటే అయిపోయినాక సర్లేండి ఎన్నెన్నో అనుకుంటాం. నో, ఐఎమ్ నాట్ సో ఫిజికలీ ఫిట్ బికాజ్ నేను గాల్ బ్లాడర్ సర్జరీ చేయించుకున్నాను కదా, దాని తర్వాత కొన్ని రోజులు డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు. దానివల్ల నేను ఇంకా వర్కౌట్ చేయలేదు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చేస్తాను. ఇప్పుడు డాక్టర్ చెప్పిన టైం లేనంతా కూడా లాస్ట్ 2 వీక్స్ నుంచి అయిపోయింది. ఇంకా హ్యాపీగా ఐ కెన్ స్టార్ట్ వర్కౌట్. బిజీలో వర్కౌట్ చేయలేకపోయాను. సో బట్ లోపలికి వెళ్ళి ఇంకా వాళ్ళు ఎలాగ వద్దన్నా నాతో చేపిస్తారు. మా అమ్మకు కూడా కావాల్సింది అదే, నాకు తిండి పెట్టకూడదంట, నేను బాగా సన్నగా అయ్యి రావాలంట, నాతో బాగా అన్ని పనులు చేయించాలంట. ఇది మా అమ్మ కోరికలు, వినండి దయచేసి. బాగా నన్ను రుద్ది చేపలు రుద్దుతారు చూడండి కూరకి, అట్టా రుద్ది నన్ను సన్నబరిస్తే అందరికన్నా హ్యాపీ అయ్యేది ఆవిడే. అంటే నీ తిక్క బాగా కుదిరిద్దే, నీకేం పెట్టరు. ముందు సీజన్స్ ఫాలో అయ్యారు, చూసారు? మొత్తం చూడలేదు టు బి ఆనెస్ట్. ఐ హావ్ వాచ్ ఫ్యూ హైలైట్స్. లాస్ట్ సీజన్ కొన్ని ఫ్యూ ఎపిసోడ్స్ చూసాను. అంటే నాకు ఐడియా రావడం కోసం, గేమ్ ఐడియా. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏ స్ట్రాటజీ ఉంటుందో ఎలా ఎవరికి తెలియదు, ప్రిపేర్ అవడానికి లేదు. నువ్వుగా వెళ్ళడం, అక్కడ ఏం చెప్తారో హౌస్ రూల్స్ పాటిస్తూ, నేను అదే అనుకున్నా, హౌస్ రూల్స్ని బ్రేక్ చేయకుండా నా ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తూ సరదాగా అందరినీ టేక్ కేర్. దట్స్ ఇట్. కాదు, అంటే నాకు తెలిసిన వరకు ఎంత ఫన్గా ఉండే పర్సన్ కి చాలా పెయిన్ ఉంటుందని వింటా. ఎవరికి ఉండదు, నీకు లేదా? మీ ఇంట్లో పెట్టిన పెయిన్ లేదు కదా? నాకున్నది నా టైం ఫీల్ అవుతా. ఉందో తెలుసా? అనుకుంటున్నాడు మధ్యలో, ఇట్లా అనుకుంటున్నాడు, ఇట్లా అంటున్నాడు, మళ్ళీ ఇట్లా అంటున్నాడు, ఇట్లా అంటున్నాడు. అసలు అమ్మాయిలు ఎవరైనా వచ్చారంటే ఇంకా షోలకి మహినే చూస్తూ కూర్చుంటారేమో. నా మీద కాదు ఫోకస్, మీ మీద పెట్టించండి ఈసారి. ఫోకస్ నీకేమన్నా నీకు ఉందలే, నేను చెప్పేటప్పుడు నేను చూస్తాను. హోస్ట్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ నేను ఆ స్థానంలో ఇంతకుముందు ఉన్నా, నేను కూడా పాటేమంత్రం అనే షోకి నేనే కదా హోస్ట్. సో నాకేంటి అందరు ఫ్రెండ్స్ సింగర్స్, సో ఇట్ వాస్ వెరీ ఈజీ. అక్కడ మనం డామినేట్ చేసాం. సింగింగ్ టాలెంట్ ఇప్పుడు అంటే గుర్తొచ్చింది, సింగింగ్ టాలెంట్ అసలు ఉంది కదా? ఉన్నట్టు ఉంది, మరి ఇప్పటికీ ఉందా? ఉన్నట్టే ఉంది. లోపలికి వెళ్ళాక వీడు ఉందో లేదో. కొన్ని అయితే కంపల్సరీ వస్తాయి పాటలు. మీకేమో అందం ఎక్కువ, నాకేమో మందం ఎక్కువ, ఇలాంటివి వస్తాయి అన్నమాట. అబ్బాయిలు అనుకో, మీకేమో టాస్కులు ఎక్కువ, నాకేమో మస్కాలు ఎక్కువ. ఆ టాస్క్ చెప్తాను, నేను మస్కా కూడా బయటకు వస్తా. ఇది జరిగేది చెప్తున్నా ముందు. ఒకవేళ వాళ్ళు నన్ను ఏదన్నా ఫూల్ చేసి ఎరి పప్పం చేశారనుకో, అప్పుడు కూడా చెప్తున్నా, హరిలో రంగహరి చేశారు ఎరి పప్పని నాకు నేను అనుకుంటా. అది కొన్ని సాగు అనుకున్నా, లోపలికి వెళ్తే ఇలా ఉండొచ్చు, ఇలా ఉంటాయి.
కొన్ని సిచ్యువేషన్స్ లో అంటే దే ఫూల్ దే ట్రై టు ఉంటాయి కదా కొన్ని ఫన్ టాస్క్లు, నాట్ బ్లేమ్ ఎగ్జాక్ట్లీ, కొంచెం భయపెట్టడం ఇలా ఉంటాయి కదా. ఒకవేళ ఎరిపప్పుని అయ్యాను అనుకో, ఆల్రెడీ ఎరిపప్పే ఇది నాకు కొండెర్రి పప్పు చేశారనుకో ఏదన్నా విషయంలో భలే ఉంటుంది అవుట్. బట్ యా లెట్స్ సీ. ముందు ఓ మాడేసుకుని అడిగి వెళ్ళి నేనేం చేయలేదు అనుకో, ఏం దక్క ఇట్లా చేసామంటారు. అందుకని తక్కువ మాట్లాడి ఎక్కువ చేసానచో చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది, మీరు అర్థం చేస్తారు అప్పుడు వారు కూడా అర్థం చేసుకునేదారు. చూసే ప్రేక్షకులకు కూడా నేను ఒకటే చెప్తాను, ఈ మధ్య వయస్కురాల్ని దయచేసి ఏదో ఒకటి చేయండి, గెలిపించండి, అది ఇది అన్నో. వాట్ ఐ ఆస్క్ ఇస్, నాకు ఓటు కూడా వేయద్దు. నిజంగా ఇప్పుడు అక్కడ ఎవరు బాగా ఆడుతున్నారో వాళ్ళకే ఓటేయండి. ఎవరు మీకు రియల్గా దిస్ కంటెస్టెంట్ ఇస్ జెన్యూన్లీ ప్లేయింగ్ ఆర్ దే ఆర్ పుట్టింగ్ ఎఫర్ట్, వాళ్ళని మాత్రమే సపోర్ట్ చేయండి. అది నేను అవ్వచ్చు, నేను కాకపోవచ్చు. అందుకని నాకు ఓటేయండి ప్లీజ్, నన్ను గెలిపించండి, నన్ను ఎలిమినేట్ అయ్యి నేను అన్నాను. నేననే మనిషి బాగా ఆడితే ఇప్పుడు నా వీడియోలు నేను ఏ రోజు సబ్స్క్రైబ్ లైక్ ఇవన్నీ అడగలేదు. జనాలు చేశారు కదా. మా మమ్మీ చెప్తుంది, నాకు నచ్చింది, అమ్మ సబ్స్క్రైబ్ చేయమని అడుగు మన యూట్యూబ్ ఛానల్ అంటే, ఎందుకు అడగడం, బాగుంటే వాళ్ళే చేస్తారు అని. ఐ లైక్ దట్ పాయింట్. నేను బాడి రేపు ఎంటర్టైన్ చేస్తే అమ్మా వాళ్ళే ఓటేస్తారు. జెన్యూన్గా ఉన్న జెన్యూన్లీ షీస్ ప్లేయింగ్ అంటే దే విల్ డూ ఇట్. వై ఆస్క్ యూ ఆల్సో మై డోంట్ ప్రమోట్ ఆర్ సపోర్ట్ మీ అంటిల్ యూ ఫీల్ అరే మా అక్క బాగా చేస్తుంది అనిపిస్తేనే నన్ను సపోర్ట్ చేయి, లేదంటే వద్దు. నో డోంట్ ఈవెన్ పుట్ ఎనీథింగ్. నిజంగా చెప్తున్నా, యూ ఫీల్ అమ్మా యువర్ అక్క ఈజ్ ప్లేయింగ్ బ్యాడ్ ఆర్ యూ నో నాట్ డూయింగ్ గుడ్, కట్ మీ ఆఫ్, రూడ్ లెట్స్ డూ ఇట్. నైస్, జెన్యూన్గా నిజం, అది అంతే కరెక్టే. అది మనం చెప్పినది మాత్రం చేయాలి, వాళ్ళకి నచ్చితే చేయాలి. ఇంకోటి ఏంటంటే కొంతమంది వెళ్ళే ముందు నువ్వు ఇట్లా చెయ్యి ఎట్లా చెయ్యి లోపలికి వెళ్ళి ఉంటారు కదా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళతో నువ్వు ఇదైపోయి టీముల్లాగా చేసేసుకొని మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా నామినేట్ చేస్తే మీరు అందరు కలిపి వాళ్ళని నామినేట్ చేయండి ఇలాంటివి చెప్తుంటే అన్న అంటే వాళ్ళకి ఇప్పుడే అంటే తెలిసింది మీడియాలో వస్తున్నానని. నేను అన్నా నాకు ఇలాంటి ఇష్టం లేదు, నాకు చెప్పద్దు. నేను లోపలికి వెళ్ళి నాకు ఎవరు బాగా నచ్చుతారో నేను అందరితో బాగుంటా. ఇన్ఫ్యాక్ట్ పాప అందరూ వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, పిల్లలు ఎవరెన్నో వదిలేసుకుని వస్తున్నారు పాపం. ఐ విల్ బీ అ సపోర్ట్ ఫ్యాక్టర్ ఫర్ దెమ్. నాకు ఒకళ్ళని బాధ పెట్టి కించపరిచి ఒక రాంగ్ ప్లే ఆడి ఇట్లా ఒక పాలిటిక్స్ చేసి గెలిచే ఆ ట్రోఫీ నాకు వద్దు. నాకు అది ఓడిపోయినా పర్లేదు, నాకు నీతిగా నిజాయితీగా ఏ ప్లేస్ ఇచ్చినా ఐమ్ ఓకే. మోసం చేసి ఒకళ్ళని ఇచ్చేసి అలా బాధ పెట్టి ఏడిపించే ట్రాఫీలు కానీ ప్రైజులు కానీ నాకు వద్దు. అలా నేను చేస్తే మీరు నాకు సపోర్ట్ అయ్యేది. సో అసలు సపోర్టర్ గురించి మాట్లాడాలి, లక్ష్మక్క. ఓ యా లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. దెర్ విల్ బి సర్ప్రైజ్. ఇది మీరు లక్ష్మి వచ్చినాక ఈ బిట్ వేయండి, ఎందుకంటే ముందే లక్ష్మి అంటే ఐ వాంట్ ఇట్ టు బి ఎ సర్ప్రైజ్. స్టార్టింగ్ కూడా మీకు ఫ్యాన్స్ అంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ సోషల్ మీడియాలో కానీ బాగా రావడానికి కూడా లక్ష్మి మంచిగా కారణం. ఐ లవ్ హర్ అండ్ షీ సెడ్ ఎనీ సపోర్ట్ మధు ఆన్ మై సైడ్, ఐ విల్ డూ ఫర్ యూ ఎనీథింగ్. So there will be a surprise in Big Boss from her also. Let's see. But nice kada avada anta sportive ga తీసుకొని కూడా చాలా మంచి తను. She is very good and very sportive. నాకు బాగా నచ్చుతుంది తను, her attitude and all that. Lovely she is. ఇంకా I feel that అంటే చాలా మంది వచ్చి నువ్వు లక్ష్మి మంచుని ఇంటర్వ్యూ చేస్తే నీకు మోహన్ బాబు గారు అంటే భయం లేదా, ఆయన ఏమైనా అంటారని భయం లేదంటే, ఎందుకు భయం, నాకు పూర్వజన్మలో ఆయన మోహన్ బాబు డాడీ అనుకుంటా అని చెప్తాను. మొన్న ఇన్ఫాక్ట్ తిరుపతి వెళ్ళేటప్పుడు మా మోహన్ బాబు డాడీ నాకు ఫ్లైట్లో కనిపించారు అంకుల్. వెళ్ళిపోయి బ్లెస్సింగ్ తీసుకున్నా. అంకుల్ ఇట్లా లక్ష్మిని ఇమిటేట్ చేశాను కదా, మీకేమైనా కోపం వచ్చిందంటే ఈజ్ ఇట్, నాకు వీడియోలు పంపించు అన్నారు. అని అంకుల్ గుర్తు, నేను ఒకసారి అంకుల్ ఆ సినిమాకి పాడానండి, దూసుకెళ్తారా సినిమాకి పాడాను. కానీ నా వాయిస్ అదేమైందో తెలియదు. చక్రి వాజ్ ద మ్యూజిక్ డైరెక్టర్, చక్రి గారు ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. సో నా పాట అయితే లేదు ఆ సినిమాలో, కానీ బట్ ఆ అసోసియేషన్ మోహన్ బాబు అంకుల్ని అప్పుడు కలిశాను. సో అప్పుడు ఇలా అంకుల్ స్టూడియో వాళ్ళది ఆఫీస్ ఉంటుంది, దాంట్లో గోడ నిండా ఫొటోస్ ఉన్నాయన్నమాట. ఇది ఒక్కొక్క ఫోటో, ఇది ఆ సినిమా, ఇది ఈ సినిమా అని చెప్తూ, ఇది నేను రాఘవేంద్రరావు గారు అని చెప్తున్నారు ఆ పెద్దనే అండి. ఓ ఇజ్ ఇట్, ఆయన గుర్తుండిపోయింది. మొన్న ఫ్లైట్లో కూడా ఆయన పలకరించి ఐ డోంట్ ఫర్గెట్ ఎనీథింగ్. నాకు ఈ లింక్ తెలియదు, రాఘవేంద్రరావు గారు ఎలా అంటే మా డాలీ ఆంటీ చేసుకున్నారు, మా పెద్దమ్మ అవుతారు ఆవిడ, మా నాన్నగారు కజిన్ సిస్టర్, మావయ్య కూతురు. సో మాకు పెద్దమ్మ అవుతుంది, మా నాన్నగారి కన్నా కొంచెం
షీస్ పెద్దమ్మ అవుతుంది. సో హీ మ్యారీడ్ మై పెద్దమ్మ, అట్లా రిలేషన్. నైస్. అంటే ఆయన సినిమాలకి ఏమైనా పాడడం జరిగిందా మరి? నేను అసలు ఒక్క రోజు కూడా, నాకు ఆయనే కాదు, ఐ హ్యావ్ అదర్ రిలేటివ్స్, ఇది నేను ఏ ఇంటర్వ్యూ చెప్పలేదు, నేను ఏ రోజు అడగలేదు. నాకు మన విక్టరీ హీరో, మన విక్టరీ వెంకటేష్ ఉన్నారు కదా, ఆయన కూడా నాకు చుట్టాలే. మా నీరజక్కని చేసుకున్నారు, షీజ్ మై సెకండ్ కజిన్. మా మాయ సొంత మామయ్య కూతురు ఉషా ఆంటీ, హూ ఇస్ నీరజక్కస్ మామ్. సో నీరజక్క ఇస్ మై సెకండ్ కజిన్. అంత దగ్గర అయినా ఐ నెవర్ ఆస్క్డ్ టిల్ డేట్. మేము ఫంక్షన్స్ అప్పుడు పిలుచుకుంటాం. నేను ఈ ఇంటర్వ్యూలో కూడా చెప్పలేదు నాకు యూనో వెంకీ బాగా అవుతారని, అదనేది నేను చెప్పలేదు. ఇట్స్ ఓకే, ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు టెల్. సో చుట్టాలు అవుతారని ఎక్కడ చెప్పుకోలేదు. ఎప్పుడు రాఘవేంద్ర పెద్దనాన్ని కానీ ఇంకాని నేను యాక్చువల్లీ ఐ హ్యావ్ నాట్ మెట్ వెంకీ బాబా ఎవర్. ఎందుకంటే నేను యుఎస్లో ఉన్నాను. 1-2 సార్లు అక్కల ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన లేరు, అప్పుడు షూటింగ్స్కి వెళ్ళారు. సో నేను కలవడం కాలేదు, కానీ పెద్దనాన్ని నేను కలిసాను. ఈవెన్ వెన్ ఐ వెంట్ టు ద స్టూడియోస్ అండ్ ఆల్ దాట్. అండ్ మా ఫంక్షన్స్కి వస్తారు కదా. సో ఫేమస్ యూ మీన్? ఫేమస్ అయినా లాంగ్ దూరం అయినా పర్లేదు. పర్లేదులే, ఇంకెప్పుడైనా చెప్పుకోవద్దా ఏంటి? అన్ని వాళ్ళ మొత్తం కక్కేసేయాలా ఏంటి? ఏం వద్దులే వద్దులే, అన్ని ఒక రోజే చెప్తే తర్వాత చెప్పడానికి ఏముండదు. తెలుస్తుంటే ఇంకా ఇంకా ఆల్ గుడ్. అంత బాగుందమ్మాయి. మరి పెళ్ళప్పుడు నా పెళ్ళి గురించి ఇంకేంటి ఏం మాట్లాడారు? బిగ్ బాస్ లోపలికి వెళ్తున్నారు కదా, ఇప్పుడు అసలు మా ఆడియన్స్ కి ఎలాంటి కైండ్ ఆఫ్ కంటెంట్ ఇవ్వబోతున్నారు మీరు? నేను నా రీల్స్ చూసినట్టయితే నేను ఒరిజినల్గా ఎలా ఉంటానో అలాగే ఉంటా. నేను ఏ రోజు నటించను, నాకు ఫిల్టర్స్ లేకుండా. అలానే అవతలని బాధ పెట్టను. ఏదన్నా నేను కొంతమంది విషయంలో స్పందించాను, వాళ్ళని కూడా పేర్లు చెప్పకుండా ఐ డూ వీడియోస్. అట్లాగే లోపలికి వెళ్ళి కూడా ఎవరిని బాధ పెట్టకూడదని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా టాస్క్ల విషయంలో, ఏమైనా సీక్రెట్ టాస్క్ల విషయంలో ఇన్ కేస్ ఒకవేళ అవతల వాళ్ళు ఫీల్ అయినా, దట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అ గేమ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. సో నేనైతే అందరినీ లోపలికి వెళ్ళి మంచిగా ఉండి ఫ్రెండ్స్ చేసుకుని ప్రేమిద్దామని అనుకుంటున్నా. వాళ్ళతో కలిసి సరదాగా ఒక 100 రోజులు ఉండి ఒక రూఫ్లో వాళ్ళతో పాటు తినడం, చక్కగా టాస్క్లు ఆడడం. డాన్స్ వచ్చా మీకు? అబ్బో ఎరకొడతా అని అంటా అనుకున్నారా? లైట్గా చేస్తా. పొద్దున్నే లేపి డాన్స్ చేపిస్తారంట, అది ఎలా ఉంటుందేమో. ఒకే ఒకటి, నాకు ఇంత ఇవన్నీ చేయగలుగుతారు అనుకుంటున్నాను, కానీ ఏంటంటే ఇంత మనం ఫంగ్ ఉండే పర్సన్ ఎక్కడో దగ్గర ఈ జర్నీలో ఏడుస్తారు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఏడుస్తారు. ఏడుపు అనేది ఎమోషన్ అనేది తట్టుకోలేక వస్తుంది. ఎవరైనా మీరు ఒక 15 రోజులు 20 రోజులు బాగా వాళ్ళతో కలిసి ఇంకా దగ్గర అవుతున్న టైంలో వాళ్ళు హౌస్ బయటకు వచ్చేస్తారు, తెలియకుండా ఏడుస్తారు. మేము బయట టీవీలో చూసారు, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అంటే, ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ఇంత కంటెంట్ ఇది అనుకున్న వాళ్ళు మేబీ ఇట్స్ మేడ్ అప్ అని కూడా అనుకుంటారు. సో మీకు ఎప్పుడైనా అనిపించింది అలా చూసేటప్పుడు, ఏంటి ఎంత ఓవర్ చేస్తున్నారు అది? ఏమో వాళ్ళ ఫీలింగ్ మనకు నిజంగా తెలియదు కదా. మనం అవుట్ సైడర్స్. ఇప్పుడు మీరు వచ్చిన ఈ కాసేపట్లోనే ఐ గాట్ అటాచ్ టు ఆల్ ఆఫ్ యూ, సరదాగా ఫన్ చేసిన. మరి అంతమంది అంటే వాళ్ళందరూ అన్ని రోజులు ఒకే ఇంట్లో ఒక ఎక్స్కర్షన్ లాగా 2-3 రోజులు ఉన్నా మనం అటాచ్ అవుతాం. మరి వాళ్ళు ఉన్నారు కదా 3 weeks 4 weeks. ఏంటి ఎవరు నటించరు కదా, ఫేక్గా ఎమోషన్స్ అయితే ఇవ్వలేం కదా. హౌ సాఫ్ట్ యు ఆర్ అంటే, లైక్ ఇంత ఉన్నా మీకు ఎక్కడైనా ఒక ఏడ్చే పొజిషన్ వచ్చినప్పుడు కంట్రోల్ చేస్తారు? ఒకవేళ అలా ఏడ్చే పొజిషన్ వస్తే ఏడుతా, తప్పే ఉంది. ఏడితే బయటికి పంపించరుగా. అంటే ఎప్పుడు చూడలేరు కదా. మనిషి అన్నాక కాదు, మనిషి అన్నాక అన్ని ఎమోషన్సే. నాకు కోపం వచ్చిందనుకో ఇంకా ఆపుకోనా. ఇప్పుడు అవతల కోపం తెప్పించారనుకో, కోపం రాకుండా ఎందుకు ఉంటుంది? కోపం రాకపోతే నేను రాయి రప్పతో సమానం. సో రావాలి మనిషి అన్నాక ఆల్ ఎమోషన్స్ యూ షుడ్ గెట్ ఇట్. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్, అవతలని మరీ బాధ పెట్టకుండా ఇన్ కేస్ ఏదైనా చెప్పాల్సి వచ్చినా, ఇప్పుడు నో చెప్పాల్సి వచ్చినా, ఎలిమినేట్ చేయాల్సి వచ్చిన ఒక మంచి రీజన్ ఇచ్చి, ఒక కారణం చెప్పి, కొంచెం ఐ ఫీల్ ఐ హ్యావ్ టు అపాలజైజ్, ఐ విల్ అపాలజైజ్ అండ్ దెన్ ఇఫ్ ఐ హ్యావ్ టు నామినేట్. ఇష్టం లేదు ఎవరు హౌస్ నుంచి చేయడం, నాకైతే ఇష్టం లేదు. నాకు అసలు నాకు అనిపిస్తుంది ఈ 100 రోజులు అందరినీ ఉంచవచ్చు కదా, లాస్ట్ 1 weekలో ఫైనలిస్ట్ చేయొచ్చు కదా, బాగుంటుంది కదా, ఎంతమంది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఎలిమినేట్ చేయడం, చక్కగా అందరినీ 100 రోజుల నుంచి లాస్ట్ 1 week ఫైనల్ 10 అలా లాస్ట్ 1 day అలా అందరూ సరదాగా ఉండొచ్చు కదా అని. నాకు ఎలిమినేట్ అవ్వడం కూడా ఇష్టం లేదు. ఎవరు నేను అవ్వకూడదు, వాళ్ళే అవ్వకూడదు, అందరూ ఉండాలి. అలా ఇష్టం నాకు. మనుషులు కావాలి నాకు చుట్టూతా. నా ఇంటికి ఎవరైనా వస్తే కూడా ఉండండి గొడవ చేస్తా.
ఎందుకంటే పొద్దున్న అయితే నేను నా పిల్లి తప్ప ఎవరు ఉంటారు కదా. సో అందరూ అమ్మో చుట్టాలు వస్తున్నారంటే భయపడతారు. అంటే కొంతమంది, నాట్ ఎవ్రీబడి, అంటే వాళ్ళు చేయాలి. నేను ఇంకా రండి మా ఇంట్లో రండి, మా ఇంటికి రండి, ఉండండి, ఎన్ని రోజులుగా ఉంటాను. ఐ ఇన్వైట్ ఆల్ మై ఫ్రెండ్స్. హైదరాబాద్ వస్తే ఆ రూమ్ వాళ్ళే. మూవీస్ ఏమైనా ట్రై చేయాలనిపించిందా? చేసే కదా 20 movies ఆల్రెడీ. ఐ డన్ 20 movies. ఓకే, సారీ, రియల్లీ సారీ. ఏం పర్లా, నేను నువ్వు చూసే అంత పెద్ద సినిమాలు నేను చేయలేదు. గుర్తు తెచ్చుకుంటాను. అర్థమైంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే తెలుగు ప్రాబ్లం కాదు, ఇట్స్ జెన్యూన్. మనకి సంవత్సరానికి ఎన్ని వందల సినిమాలు వస్తున్నాయి చెప్పండి మీరు ఎవరైనా? 100 సినిమాలు వస్తాయి, 200 సినిమాలు వస్తాయి ప్రతి వారం. నువ్వు చూసుకుంటే ఇప్పుడు నేను యాక్ట్ చేసిన 20 సినిమాలు ఇప్పుడు నేను ఎక్కడో కలిసిపోయింది. కాక రీసెంట్లీ మళ్ళీ పెళ్ళని చేశాను, అది చూసే ఆస్కారం ఉందేమో మరి నువ్వు చూసా. లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఉంటా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ 2 సినిమాలు సిగ్నిఫికెంట్ గా మంచి క్యారెక్టర్స్ చేశాను ఈ మధ్య. సో ఈ 2 నీకు గుర్తుండే ఛాన్స్ ఉంది ఇన్ కేస్ యూ సీ దట్ మూవీస్. ఒకవేళ అవి కూడా చూడలేదు అనుకో, ఇంకా నేను చేసేది ఏం లేదు, యాక్ట్ చేశానని చెప్పుకోవడమే అది. బట్ యా, ఐ డిడ్ గెట్ గుడ్ ఆఫర్స్. ఐ మిస్డ్ విత్ వన్ బిగ్ హీరో ది ఒకటి మిస్ అయ్యాను నేను. ఓకే అంటే అది క్యాన్సిల్ అయిపోయింది, ప్రాజెక్ట్ స్క్రాప్ అయింది. సో నేను డైరెక్టర్స్ యాక్ట్రెస్ ఇంటర్వ్యూ చూస్తాను, డైరెక్టర్స్ అందరికి చెప్తున్నా ఇలాంటి నటి లేదు, రాదు, ఉండబోదు. నేనే, దెర్ ఇస్ నో రిప్లేస్మెంట్ ఫర్ బెజవాడ బేబక్క. రాసుకోండి మాట, రాసుకోసాంబా. ఈ మూవీలో షీ డిడ్ ఏ పర్ఫార్మెన్స్. మోహన్ బాబు అంకుల్ డైలాగ్ అంకుల్ ముందు కూడా చెప్పా, వీడియో చేసా. సచ్ ఎ లెజెండ్. ఆయనతో కొంచెం గౌరవంగా ఇట్లా అంకుల్ అంకుల్ అని ఉండాలి, కానీ నేను ఆయన్ని అంకుల్ అండి అంటే సి ఐ లైక్ అంకుల్ సో మచ్ అండ్ లక్ష్మి దాట్ ఐ ఫీల్ దర్ మై ఫ్యామిలీ. నేను ఇప్పుడు నిజంగానే అంకుల్ని ఐ ఫెల్ట్ సో క్లోజ్. అంకుల్ 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 డైలాగ్ చెప్పరా అంకుల్ ఇలా అంటారు. అంకుల్ అంకుల్ మీరు మన ఫ్యాన్స్ వాళ్ళు చెప్పండి ఓకే అని ఒక చిన్న డైలాగ్ చెప్పారు అంకుల్. అరిస్తే కరుస్తా, కరిస్తే సరుస్తా, సరిస్తే సైకిల్ కింద కసకస తొక్కేస్తా ఉంది. అప్పుడు అంకుల్ సైకిల్ కింద దాన్ని ఆయన అరిస్తే కరుస్తా, కరిస్తే సరుస్తా, సరిస్తే బుక్కలు ఇస్తా చెప్పారు. నేను ఇంకా పోస్ట్ చేయలేదు, అన్ని వీడియోలు జాగ్రత్తగా దాచుకున్న మెమరీస్. అంటే మిమిక్ చేయడం కానీ ఇమిటేట్ చేయడం కానీ చేస్తుంటారా? అది అప్పటికప్పుడు వస్తుంది. ఇంకా ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రై చేద్దాం ఒకసారి. ఇంకెప్పుడైనా వచ్చిందా చేద్దాంలే. మీరు హౌస్ లో ఇద్దరు ఇంకెప్పుడైనా ఇదే ఫైనల్ ఇంటర్వ్యూ నేను పోతున్నానా? పోవట్లేదు కదా, మళ్ళీ చేయవా ఇంకెప్పుడు? కాదండి, ఈ రోజు నేను ఎక్కడికో ప్రయాణం అయిపోతున్నట్టు మొత్తం అడుగుతున్నాడు క్వశ్చన్. వచ్చాక చెప్తానులే. అదే కదా. తీసుకొస్తారు బయటికి ఏంటి తీసుకొస్తే మీకే ఫస్ట్ తెలుస్తుంది వేసుకొచ్చింది సూట్ కేసు, వేసుకొచ్చింది కప్పు అని. బట్ హోప్ అట్లీస్ట్ నా ఏం ఏంటంటే కప్పు గెలిచినా గెలవకపోయినా ఒక మంచి ఎంటర్టైనర్గా జనాలు ఇన్ని బిగ్ బాస్లు వచ్చాయి, ఇంకెన్నో బిగ్ బాస్లు వస్తాయి, కానీ బెజవాడ బేబక్ అనే పర్సన్ అరే ఏమన్నా ఎంటర్టైన్ చేసిందా? కప్ ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్. రిమెంబర్, కప్పులు తెచ్చుకున్న వాళ్ళని కూడా మర్చిపోయిన వాళ్ళని మనం చూసాం. కప్పు తేకపోయినా అరే వీళ్ళు భలే పర్ఫామ్ చేశారని గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఉన్నాం. సో ఈదర్ వేస్ ఐ వాంట్ టు బి రిమెంబర్డ్ ఇన్ పీపుల్స్ హార్ట్. బేబక్క ఏమన్నా ఎంటర్టైన్ చేసింది, ఇచ్చి పడేసింది, అదరగొట్టింది, చింపింది అనుకోవాలి అంతే. దిస్ ఈజ్ మై గోల్, టు ఎంటర్టైన్ అండ్ ప్లే ద టాస్క్ అండ్ ప్లే ద హౌస్ రూల్స్. దట్స్ ఇట్. కీప్ ఇట్ సింపుల్. బీ నైస్ టు ఎవ్రీవన్. నైస్, మంచి ఫామ్. పాజిటివ్. లెట్స్ గో ఇన్ ఎ పాజిటివ్ నోట్. ముందే ఎందుకు అనుకోవడం, వాళ్ళ లోపలికి వెళ్ళాక మన నెగిటివ్ అవుతారు, మన నెగిటివ్ చేస్తారు. ఇప్పుడు కూడా ఒక మనిషి ఏదైనా సిచ్యువేషన్ కూడా నెగిటివ్గా తీసుకోండి నేను. అందుకే ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. మంచి జరుగుతుంది అనుకున్నాం, వాళ్ళు మంచిగా మనతో ఉంటారు అని అనుకుందాం. యూ నెవర్ నో, మన మంచిగా ఉంటే అవతల వాళ్ళు మంచిగా ఉంటారు కదా. ఎస్. అయితే ఇప్పుడు అంటే లైక్ అక్కడ ఏం చేసేవారు అన్న వర్క్ యూఎస్లో? ఐటీ చేస్తే అందరూ లాస్ట్ 10 years నుంచి నేను ఇలా షోస్ ఈవెంట్స్ చాలా వాటికి నేను హోస్టింగ్ చేయడం జరిగింది. ఆటలు తానాలు నాటలు అన్నిట్లో మనం యాంకరింగ్ చేస్తాం. ఆల్ అసోసియేషన్స్ ఐ హావ్ గాన్. ఇప్పుడు చాలా 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 వాటికి వెళ్ళాను. వాళ్ళందరూ సపోర్ట్ ఇప్పుడు దొరుకుతుంది. మరి నేను బాగా ఆడితేనే చెప్తున్నా, ఎవరైనా సరే మీరు నేను కరెక్ట్ అనిపించి నేను బాగా ఆడితేనే, మా అన్నరే ఫ్రెండ్స్ అవని, ఇక్కడ లోకల్ అవని, మన TV5 వ్యూవర్స్, ఎనీబడి, ఇఫ్ యూ థింక్ బేబక్క ఈస్ ప్లేయింగ్ రైట్ అండ్ ఐఎమ్ జెన్యూన్ ఆర్ మెయింటైనింగ్, అప్పుడే నాకు ఓటింగ్. లేకపోతే ఓటు తీసి పక్కన పడేయండి, ఇంకెవరికైనా అయింది. అంటే ఇప్పుడైతే అంటే చాలా మటుకు ఇప్పుడు సోషల్ మీడియా వస్తుంది కూడా తెలుసు. అసలు నాకు తెలిసి ఇప్పుడు అమెరికా కూడా అమీర్పేట అయిపోయిందని చాలా మటుకు. అవును, కొంచెం డాలస్ వెళ్తే అలాగే ఉంది, ఎక్కడ చూసినా మన వాళ్ళే. ఎక్కడికైనా నైటీల్లో చక్క వాకింగ్ చేస్తున్నారు, లుంగిల్లో తిరుగుతున్నారు అంకుల్స్.
ఇండియన్ స్టోర్స్ కి చక్క లుంగిలతో వస్తున్నారు, నైటీల్లో వచ్చేస్తున్నారు. ఇదేంద్ర సామె, నేను ఇండియాలో ఇంకా నయ్యేమో అనుకున్నా. పొద్దున్నే వాకింగ్ చేస్తున్నారు, చాలా నూనెలు పెట్టుకుని అయ్యా చక్క నైటీల్లో వాకింగ్ చేస్తారు. అదిరిపోయింది అసలు. ఇక్కడే ఇంకా స్టైల్ గా ఉన్నారు అనుకున్నా. How they feel అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అవతల వాళ్ళు? ఈసారి అడిగి చెప్తా. అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఐ టోల్డ్ నేను ముగిద్దాంలే, చాలులే చాలు, నువ్వు చూస్తే గంటలాగేటట్టున్నావు, నువ్వు వద్దాం. వాళ్ళకి కూడా పాపం చాలండి, కంటెంట్ బాగానే వచ్చింది. నువ్వు సాటిస్ఫై కదా? ఇది ఎంత గుర్తుంచుకోండి, లైఫ్ లో ఒక ఫార్ములా చెప్తా. క్వాంటిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఆఫ్ ఎనీథింగ్. అది ప్రోడక్ట్ అవన్నీ. ఇప్పుడు యాంకరింగ్, మన ఎంటర్టైన్మెంట్, మనం లైఫ్లో తినే ఫుడ్ కానీ, మన లైఫ్లో జీవించే విధానం కానీ క్వాంటిటీ కాదు, ఎన్నేళ్ళు బ్రతికామని కాదు, ఎలా బ్రతికాము. క్వాలిటీ ఆఫ్ ఎనీథింగ్, ఫ్రెండ్షిప్ కానీ, ప్రేమ, ఎవ్రీథింగ్ ఐ బిలీవ్ ఇన్ క్వాలిటీ. నా పెట్ కూడా ఇప్పుడు మా ఇంట్లోకి వస్తే మీకు స్మెల్ ఏమైనా వచ్చిందా? పెట్ ఉన్న స్మెల్ జనరలీ పెట్స్ పెంచుకుంటారు కొంతమంది, కానీ వాళ్ళు సరే క్లీనింగ్ పెట్టుకోరు, క్లీన్ చేసుకోరు, లోపల రాగానే స్మెల్ వస్తుంది. లిటర్ బాక్స్ మెయింటెనెన్స్, మై స్టిల్ విల్ టేక్ కేర్ ఆఫ్ సింబా, ఎవ్రీడే గ్రూమింగ్. మనం ఏది చేసినా ఆ పనిలో ఒక వాల్యూ, ఒక నిజాయితీ ఉండాలి. ఈవెన్ టేకింగ్ కేర్ ఆఫ్ మై పెట్, ఎవ్రీ 2 hours 1 hour ఐ ప్లే విత్ దట్, ఐ మేక్ షూర్ ఇట్స్ కంఫర్టెడ్, బాగా చూసుకోవటం. అట్లా క్వాలిటీ. నువ్వు కూడా యాంకరింగ్ బాగా చేసావు, క్వాలిటీగా చేసావు, క్వాంటిటీలో చేయాలనుకోకు. ఇప్పుడు నాకు అర్థమైంది, క్లోజ్ చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మహి, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ వరకు ఉండాలని కోరుకుంటున్నాను. అవునా? ఒకవేళ పొరపాటున టాప్ 5 వరకు వచ్చాననుకో, నీకు మంచి గిఫ్ట్ తప్పో. నీకే కాదు, నీకు నీకు మీకు, ఈ మాట ఆల్ 3 of you ఆడియన్స్. మరి మాకు మీకు కంటెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్, అదే గిఫ్ట్. మీకు గిఫ్ట్ ఇవ్వాలంటే నేను ఆశ తప్పుకోవాలి. నాకు ఎట్టాగా ఈ చిరిగిపోయిన జాఫాలు తప్ప ఏం లేవు. సూపర్. టాప్ 5 అండ్ ఫైనల్ లో ఉండాలని కోరుకుందాం బేబక్కాయ్. విన్ కప్ అనేది జనాల చేతిలో ఉంది. As I said, winning is not the only thing. Entertaining is my key. So that's it guys. This is Arjun Mahi signing off. Bye friends.